12,000 ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిర్రు. 1,200 ఇండ్ల బేస్మెంట్లు కంప్లీట్ అట. ఎక్కడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో భాగంగా జనవరి 26న 71,000 మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు అందించింది. రీవెరిఫికేషన్ లో 6,000 మందిని అధికారులు అనర్హతలుగా తొలగించారట. ఊపందుకున్న ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ స్కీమ్ ఈ వారంలోనే మొదటి విడతగా 1,00,000 జమ. డబ్బులు లేని లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు. ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపిక. ఏదైతే మండలానికి ఒక పైలట్ గ్రామం తీసుకొని ఇప్పటికే పునాదులు తీసేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు, సరే పైలట్ గ్రామాలు బాగానే ఉన్నాయి, మరి వాళ్ళని మంచిగానే చూసుకుంటున్నారు, అయిపోతుంది, మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంది అని చెప్పి కొంత ఆందోళనకరం వ్యక్తమైపోయింది. ఎందుకంటే వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే, ఫస్ట్ ఫేజ్ లో మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఉన్నతాధికారులను కలెక్టర్లు కూడా ఆదేశించారట. మొన్నేమో దానికి సంబంధించినటువంటి మంత్రి కలెక్టర్లను ఆదేశించిండు. సో ఇప్పుడు కలెక్టర్లంతా కూడా ఆ మండలాల్లో ఉండేటటువంటి అధికారులను ఆదేశించారు కాబట్టి కొంత స్పీడప్ అవుతుంది. ఎందుకంటే లిస్ట్లో పేర్లు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరు లబ్ధిదారులు అనేది ఎంపీడీఓ ఆఫీస్ లో లిస్ట్ ఉన్నది, వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టేసుకోండి అని చెప్తా ఉన్నారట. ఇప్పటికే ప్రాథమికంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ వాటిని రీవెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అర్హులకే స్కీమ్ వర్తింప చేయాలని ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు నుంచి చెబుతున్నారు. లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కలెక్టర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ లబ్ధిదారులను ఎంపిక చేస్తా ఉన్నారట. బేస్మెంట్ నిర్మాణంలో భాగంగా గుంతలు తీసి మట్టి రాళ్లతో పూడ్చారు. మరో 1,200 మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఇది హైదరాబాద్ కి సంబంధించినటువంటి వార్త. వ్యవసాయ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇక ఇండ్ల నిర్మాణ పనులు మరింత ఊపందుకుంటాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే 3 నెలలు పనులు వేగవంతం చేయాలి. ఏదేమైనా కానీ ఇప్పుడు మనం చదివినటువంటి ఏదైతే 71,000 మందికి ప్రభుత్వం, తర్వాత 66,000 మందిని అధికారులు, సో ఈ లిస్ట్ అంతా కూడా హైదరాబాద్ జిల్లాకు సంబంధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 3 నెలల్లోనే జూన్ చివరి వరకు ఖచ్చితంగా స్లాబ్ కంప్లీట్ అయ్యేటటువంటి విధంగా కొంత రూపకల్పన అయితే చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. అందరికీ ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అవుతాయట. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షలను లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక ₹1,00,000 ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల చివరికల్లా మరో 1,000 మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెప్తున్నారు. బేస్మెంట్ కంప్లీట్ చేసిన అందరికీ మొదటి విడతలో భాగంగా 1,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. ఈ వారంలో డబ్బులు రిలీజ్ అవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీలోనే ఉంటాయట. కొందరి వద్ద డబ్బులు లేక ప్రారంభం కాని పనులు. లబ్ధిదారుల్లో భూమి లేని కూలీలు, దివ్యాంగులు, వితంతువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బులు లేవని లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని హౌసింగ్ డిఈ, ఏఈలు, ఎంపీడీఓలు ఆయా జిల్లాల కలెక్టర్లకు వివరించారు. లబ్ధిదారుల సమస్యను కలెక్టర్ల, హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేస్మెంట్ పూర్తి చేయకుండానే ₹1,00,000 ఇస్తే మిగిలిన వారందరూ ఇలాగే డిమాండ్ చేస్తారని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల నుంచి లబ్ధిదారులకు ₹1,00,000 అందించాలని హౌసింగ్ ఉన్నతాధికారులు స్పష్టం చేసిరట. ఈ డబ్బులతో బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని, తర్వాత ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 తిరిగి మహిళా సంఘానికి చెల్లించాలని చెప్పేసి వివరించారట. కొంతమందికి ఏమో బేస్మెంట్ వేయాలంటే మామూలు పైసలు కాదు ఇవ్వాలి. ఎంత బేస్మెంట్, నువ్వు 2 గదులకు బేస్మెంట్ వేసుకోవాలన్నా కూడా ₹1,50,000 ఈజీగా అయితే, అన్ని కలిపి ₹1,50,000 దాకా అయితే. మరి కొంతమంది దగ్గర పైసలు లేవు. ఒకవేళ ముందుగానే పైసలు ఇచ్చిన అనుకో, వీళ్ళు 1,00,000 తీసుకుంటాడు, బేస్మెంట్ వేయడు, కథం ఆ 1,00,000 పట్టుకొని పీకుతాడు. ఇది సమస్య. కాబట్టి వాళ్ళు ఒకవేళ డోకా గ్రూప్ లో ఉంటాయి. ఇవాళ మహిళలు ఎంత కొంత సౌండ్ పార్టీలైనా కూడా వాళ్ళు డోకా గ్రూప్ లో ఉంటున్నారు. కాబట్టి ఎంత పేదోళ్ళైనా సరే డోక్రా గ్రూప్ లో ఉంటున్నారు. కాబట్టి ఆ గ్రూప్ కి సంబంధించి ₹1,00,000 తీసుకునేదానికి అవకాశం ఉంటుందట. ఇప్పుడు 10 మంది ఉన్నారు, దాంట్లో ఒకరికో ఇద్దరికో ఇండ్లు వచ్చింది అనుకోండి, మిగతా మంది ఆమోదం కూడా తీసుకొని బ్యాంక్ నుంచి 1,00,000 తీసుకుంటారు. సో బేస్మెంట్ అయిపోయిన తర్వాత 1,00,000 ఇస్తే ఆ 1,00,000 తీసుకుపోయి మళ్ళీ ఇచ్చాడు అనమాట. సో ఇట్లా మంచిగానే ఉంది, అధికారులు చేస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ 3 నెలల్లో
ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. మరి ఇందిరమ్మ ఇండ్ల విషయం ఎట్లా ముందుకు పోతుందో చూడాలి. రాతలు మాత్రానికి మంచిగా రాసుకొని వచ్చారు, చూడడానికి చాలా పద్ధతిగా మంచిగా అంతా ప్రణాళికబద్ధంగా రాసుకొని వచ్చిండ్రు. మరి ఎట్లా లక్ష్య చేకూరుతుంది, దీంట్లో మరి ఎన్ని ఉంటాయి, ఏం కథ ఉంటుంది అనేది కూడా చూడాలి.